మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టాల వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ భవానీ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెగ్యులర్ చెకింగ్లో భాగంగా మన పిల్లికొట్టల దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు వాహనాలు నడిపేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది క్యారీ చేయాలా. లైక్ ఆర్సీ, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ వెహికల్కి డెఫినెట్గా మెయింటైన్ చేయాలా. టైం టు టైం మనం అది రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలా. అలాగే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలా. అలాగే ఇంకోటి ఏంటంటే వెహికల్స్కి చెక్ చేయడం ఏంటంటే ఫైన్స్ అనేవి 1 year 2 years నుండి పెండింగ్ ఉన్న ఫైన్స్ చాలా ఉన్నాయి. అటున్న ఫైన్స్ మీరు ఇమ్మీడియట్గా పే చేసుకోవాలా. రెగ్యులర్గా మన వెహికల్స్కి ఇప్పుడు ఫైన్స్ పడ్డాయి అనేది ఎవ్రీ మంత్ ఒకసారి మనం ప్రాపర్గా చెక్ చేసుకొని ఒక ఫైన్ పడినాక విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 90 daysలో మీరు క్లియర్ చేసుకున్నట్టు ఉండాలా. దానికి ముందు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ మీరు పాటించాలా. ఓవర్ స్పీడ్ చేయడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ అవన్నీ తగ్గించుకుంటా ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా మీరు సేఫ్గా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రోడ్స్ పైన వెహికల్స్ అనేది అనాథరైజ్డ్గా మీరు పార్క్ చేయడం వల్ల, లేదా మీరు సడన్గా కట్ చేయడం వల్ల ఇంకొన్న వెహికల్స్కి ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కూడా జరుగుతుంది. మనం అన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి అనాథరైజ్డ్గా రోడ్కి అడ్డంగా కానీ, రోడ్స్ కానీ ఎవరు పార్క్ చేయదు. మీకు సూటబుల్ ప్లేస్ అనిపించిన దగ్గర వెహికల్స్ మీరు పక్కకు పెట్టుకొని కానీ రోడ్కి ఉన్న కంజెస్టెడ్ రోడ్స్లో పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. చాలామంది స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ హాలిడేస్ ఉంటారు. ఏంటంటే పిల్లలు పేరెంట్స్ తెలియకుండా వెహికల్ తీసుకొని త్రిబుల్ రైడింగ్ చేయడం కానీ, స్పీడ్ డ్రైవింగ్ చేయడం కానీ చేస్తుంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా పేరెంట్స్కి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఖచ్చితంగా మీ పిల్లలకి వెహికల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎవరైతే బిలో 18 years నుండి లైసెన్స్ లేకుండా ఉన్న పిల్లలకి ఎవరు కూడా 80% వెహికల్ ఇవ్వకూడదు. ఏదన్నా ప్రమాదం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ ఓనర్ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కాన్సిక్వెన్సెస్ కూడా చాలా సివియర్గా ఉంటాయి. పిల్లల పైన కేసు అయినా వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ మీద చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎక్కడ వెళ్తున్నారు వెహికల్ తీయడం కానీ అది ఒక కనిపెట్టుకుంటూ ఉంది. ఎవరు కూడా మళ్ళీ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి ఈ సమ్మర్లో పిల్లల మీద కన్నెక్ట్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అలాగే టౌన్లో ఏంటంటే మేజర్ యాక్సిడెంట్స్ మనకి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే జరుగుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక 36 మందిని మా టౌన్ ఇన్స్పెక్టర్ గారు కోర్టులో ఫైన్ కట్టించి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి మేము క్లియర్గా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే తాగి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వెహికల్స్ నడపద్దు. ఎస్పెషల్లీ ఈ ప్యాసింజర్ ఆటోస్ నడిపేది కానీ, ఎవరైనా ప్యాసింజర్స్ క్యారీ చేసే వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నాం. ఓవర్లోడ్ చేయడం కానీ, ఓవర్ ప్యాసింజర్స్ ఎక్కించుకోవడం కానీ, తాగి బండి నడపడం కానీ చేయొద్దు. ఇలాంటి చేసుకుంటే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసి ఖచ్చితంగా లాపరంగా ఎంత సూటబుల్ అయితే అంత పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా చూస్తాము. కాబట్టి మీరు వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, ఓవర్ ప్యాసింజర్స్ ఎక్కించుకోవడం క్లియర్గా అవాయిడ్ చేసి సేఫ్ జర్నీగా పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.